హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వర్క్స్. హాయ్ గాయస్, మనం ఇప్పుడు కారు సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నాము. టైర్కి అయితే పంక్చర్ అయిందనమాట. 2 days అవుతుంది. ఈ 2 days నుండి బిజీ షెడ్యూల్ ఉండేసరికి మనకి కుదరలేదు. ఇక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్న వర్క్షాప్కి రావడం జరిగింది. ఫస్ట్ అయితే వర్క్ మ్యాన్ అయితే ఫైండ్ అవుట్ చేశాడు నెయిల్ ఎక్కడ ఉన్నది అనేది. ఫైండ్ అవుట్ చేసి దాన్ని స్క్రూ డ్రైవర్తో పీకేసేసి ఇప్పుడు దానికి చిన్న హోల్ని పెద్ద హోల్గా చేసి దాంట్లోకి సీలెంట్ని దూర్చాడు అనమాట. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 3 minutesలో చేసేసాడు. 3 minutesలో చేసేసి $10 అని చెప్పి చార్జ్ చేశాడు. అది ఆ సీలెంట్ అయితే ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. వెరీ ఈజీ ప్రాసెస్ లాగా ఉంది చూడడానికి. కాకపోతే వాళ్ళకి కష్టము మనకు తెలియదు, వాళ్ళు పడే కష్టము. సో $10 అంటే పెద్ద కౌంట్ కాదు. పొద్దున్నుండి సాయంత్రం దాకా వాళ్ళు వెయిట్ చేసి రోజుకి ఎన్ని పంక్చర్స్ వస్తాయి చెప్పండి. చిన్న చిన్న షాప్ వాళ్ళతో, రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్ళతో ఎక్కువ బేరాలు ఆడకుండా వాళ్ళు అడిగిన దానికి రీజనబుల్గా మనం ఇచ్చేసినామంటే మనకి తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి కొంచెము వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకి వచ్చేదానికి వాళ్ళకి తృప్తిగా అనిపిస్తుంది అని నా ఫీలింగు. మీరేమంటారు ఫ్రెండ్స్?